జూనియర్ ఎన్టీఆర్ సంచలన నిర్ణయం. తాతగారి కోసం పార్టీలోకి రంగప్రవేశం చేస్తారట. సో, జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రచారం చేయడానికి తన తాతగారి పార్టీని ఉపయోగించుకుంటున్నారని తెలుస్తోంది. సో, తెలుగుదేశం పార్టీ అనేది ఎవరో పెట్టిన పార్టీ కాదు, తాతగారు పెట్టిన పార్టీ. ఆ పార్టీని సక్సెస్ వైపు నడిపించడం అనేది నా బాధ్యత. తెలుగుదేశం పార్టీ విజయం కోసం ఎంతవరకైనా వెళ్తాను. తాతగారి గౌరవ బాధ్యతలు నేర్పించడం మనవడిగా నా బాధ్యత. సో, తాత ఈరోజు నేనున్న పొజిషన్ చూస్తే తప్పనిసరిగా గర్వపడేవారు. ఇప్పుడు పార్టీ పరిస్థితి చూస్తే ఖచ్చితంగా ఏదో ఒక పుషప్ ఉంటే డెఫినెట్‌గా భారీ విజయం సాధిస్తున్న నమ్మకం నాకొచ్చింది. అందుకే తాతగారి కోసమే నేను వెళ్తానని ఆయన చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. సో, జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన ఈ విషయం ప్రకారం తాతగారి కోసం ఆయన తీసుకునే నిర్ణయం అందరినీ ఎంతో ఆనందంగా అయితే ఉంచుతోంది. కాబట్టే ఈ విషయం కూడా ఎంతగానో సంచలనంగా మారుతోంది. జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నటువంటి ఈ విషయం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం తన రాకని అయితే కన్ఫర్మ్ చేశారు. 2024 ఎలక్షన్స్ కోసం ఇంకా నెల రోజులు సమయం కూడా లేదు. ఈ లోపల ఆయన ఖచ్చితంగా కుప్పంలోను, అలాగే హిందూపురం నియోజకవర్గంలోను తన నందమూరి కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్న చోటుకెళ్లి బహిరంగంగా ఎన్టీఆర్ తన మద్దతుని తెలుగుదేశం పార్టీ కోసం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించడం ఖాయమని, ఎన్డీఏ కూటమితో రాష్ట్రంలో జూన్‌లో వచ్చే ఫలితాలు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాయని ఎన్టీఆర్ చెప్తున్నారట. సో, త్వరలో ఎన్టీఆర్ ఎప్పుడు రాబోతారనేది తెలుగుదేశం పార్టీలో కన్ఫర్మ్